ఇవాళ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై విచారణ కొనసాగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ జార్జ్ మహేష్ ధర్మాసనం కేసును విచారించనుంది. అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. వరుసగా రెండవ రోజు విచారణ కొనసాగనుంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకోకుండా ఉంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఫిరాయింపులను నిరోధించేందుకే 10వ షెడ్యూల్ ఉందని, దాన్ని కాపాడటంలో కోర్టులు ముందుకు వెళ్లడం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఇవాల్టి విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పైన కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. నిన్ననే ఈ అంశంపై సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఉంటే తాము చూస్తూ కూర్చోవాలనేటువంటి ఒక సీరియస్ కామెంట్ సుప్రీంకోర్టు చేసింది. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీ సెక్రటరీ తరఫున ఈరోజు వాదనలు జరగబోతున్నాయి. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి ఈరోజు తమ వాదనలు వినిపించబోతున్నారు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి, ఫిరాయింపులకు సంబంధించి 10th షెడ్యూల్లో ఫలానా సమయంలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఎక్కడా కూడా 10వ షెడ్యూల్లో లేదు. ఒకవేళ అవసరం కనుకుని ఉంటే పార్లమెంటే ఆ రోజు ఆ విషయాన్ని పొందుపరిచి ఉండేది. కాబట్టి ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని పూర్తిగా లెజిస్లేచర్కు వదిలేయాలి. శాసన వ్యవస్థని ఈ అంశాన్ని చూసుకుంటుంది. కాబట్టి ఇందులో సుప్రీంకోర్టు జోక్యం అనవసరం, స్పీకర్ నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయాల్లో అని నిన్న ప్రభుత్వం తరపు వాదనలు జరిగాయి. అలాగే స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ముందే సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా ఇది ఇమ్మెచ్యూరిటీ అవుతుంది. ఆ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని సవాల్ చేయొచ్చు, కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోకంటే ముందే దాన్ని సమీక్షించేటువంటి అధికారం లేదని ఎమ్మెల్యేల తరపునటువంటి న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. సో మొత్తానికి ఈ అంశంపైన నిన్న చాలా సుదీర్ఘంగా వాదనలు విన్న సమయంలో సుప్రీంకోర్టు కొన్ని సీరియస్ కామెంట్స్ కూడా చేసింది. ఒకవేళ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలపైన వేటు పడదు, ఉప ఎన్నికలు రావు అనేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా కామెంట్ చేసింది. ఇది ఇలాగే కొనసాగిస్తాము, కోర్టు ధిక్కార నోటీసు ఇచ్చేందుకు కూడా వెనుకాడమని నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా ప్రకటించారు. గతంలో కూడా ఇటువంటి సందర్భంలో ఇలాంటి కామెంట్స్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పినటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు క్లియర్ గా ఒక ఇండికేషన్ మనకు కనబడుతోంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా కనుక వ్యవహరిస్తే తాము చూస్తూ ఊరుకోమనేటువంటి విషయాన్ని నిన్న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్ గా చెప్పింది. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకునే దిశగా సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని ఒక న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.